అస్సలాము అలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు మటన్‌తో కొద్దిగా డిఫరెంట్‌గా ఒక కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాము. అదేంటంటే ఠేచా గోస్ట్. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకి, చపాతీల్లోకి చాలా బావుంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నానండి. బోన్స్‌తో సహా నేను తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్‌లెస్‌గా గూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను స్పైసీనెస్‌ని బట్టి 12 పచ్చిమిరపకాయలనైతే తీసుకున్నాను. అలానే ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక కుక్కర్ తీసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని అందులో మీడియం సైజు ఉల్లిపాయ, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ గ్లాస్‌లో సగం నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని మూత పెట్టేసి మటన్ మెత్తగా ఉడికే వరకు అంటే 3 లేక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మటన్ ఉడికేలోపు ఒక ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. డైరెక్ట్‌గా వేశారనుకోండి ఇవి పేలుతాయి. ఇలా కట్ చేసుకొని వేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలుచుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ అన్నీ ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి పచ్చిమిరపకాయలు కూడా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గే వరకు ఈ విధంగా కలుపుకుంటే ఊరికనే మగ్గిపోతుందండి. ఎక్కువ మగ్గించుకోవద్దు. ఈ విధంగా కొత్తిమీర కొద్దిగా మెత్తబడిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మటన్ ఎలా ఉందో చూద్దాము. మటన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీరని మిక్సీ జార్‌లో వేసుకొని నీళ్లు అసలు వేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయల్ని తరిగి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఈ ఉల్లిపాయలు సగం మగ్గే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా సగం మగ్గిన తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. నీళ్లు వేయకుండా ఒట్టి మటన్ని వేసుకొని ఈ మటన్ కూడా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఈ మటన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మటను బాగా కలర్ వచ్చేసింది. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర మసాలా ముద్దుంది కదా! వేసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు గూడా మటన్ ఉడికేటప్పుడు సాల్ట్‌ని వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ ఏందంటే ఈ పచ్చిమిరపకాయలకి, ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలి. ఈ విధంగా ఈ మసాలా మొత్తం బాగా కలిసే వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా మసాలా మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మటను ఉడికించినప్పుడు మిగిలిన నీళ్లు ఉన్నాయి గదా! ఆ నీళ్ళను గూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఈ నీళ్లు ఇంకిపోయి ఆయిల్ బయటికొచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చివరిగా కొత్తిమీరని వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుంటే మన ఠేచా గోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు గదండీ! ఠేచా గోస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.